కాయ్ రాజా కాయ్ అంటూ బెట్టింగ్ యాప్స్ ఊరిస్తూ ఉసురు తీసేస్తున్నాయి. బెట్టింగ్కు బానిస ఎంతోమంది ఆస్తులు పోగొట్టుకుంటున్నారు, మరి కొంతమంది ప్రాణాలే తీసేసుకుంటున్నారు. ప్రాణాలు తీస్తున్న ఈ బెట్టింగ్ యాప్స్పై సాక్షి స్పెషల్ ఫోకస్. ఐపీఎల్ వచ్చిందంటే తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ ముఠాలన్నీ రంగంలోకి దిగిపోతూ ఉంటాయి. రెండింతల లాభం అంటూ ఊరిస్తూ ఉంటాయి. జోరుగా బెట్టింగ్లు ప్రోత్సహిస్తూ ఉంటాయి. ఒకప్పుడు ఐపీఎల్ లాంటి పెద్ద ఈవెంట్స్కే పరిమితమైన ఈ బెట్టింగ్ ఇప్పుడు ఇళ్లలోకి చొరబడింది. ఈవెంట్స్తో సంబంధం లేకుండా మనుషుల్ని పీల్చి పిప్పి చేస్తోంది. కుటుంబాలని దివాలా తీయిస్తోంది. ఎంతోమంది ఉసురు తీస్తోంది. అసలు ఈ బెట్టింగ్ యాప్స్ అంటే ఏంటి? మనుషులు ఈ ఊబిలో ఎలా కూరుకుపోతున్నారు? పేకాట ఒకప్పుడు మనుషుల్ని కుటుంబాల్ని నాశనం చేసింది. దీంతో పాటు లోకల్గా ఇంకెన్నో రకాల జూదాలున్నాయి. కానీ ఇప్పుడు అన్నీ పోయాయి. మిగిలింది ఒకే ఒక్కటి, అదే బెట్టింగ్ యాప్. మీ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉందా? మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా? అయితే మీరు బెట్టింగ్ యాప్ ఓపెన్ చేసుకోవచ్చు. ఎంచక్కా మీ బ్యాంక్ అకౌంట్లు ఖాళీ చేసుకోవచ్చు. మీ చేతులతో మీ కుటుంబాల్ని మీరే నాశనం చేసుకోవచ్చు. డ్రగ్స్కు బానిసైతే నాశనం అయ్యేది ఒక్కరే, కానీ ఆన్లైన్ గేమ్స్కి బానిసైతే కుటుంబాలే నాశనం అవుతాయి. బెట్టింగ్ యాప్స్లో రకరకాలుంటాయి. అన్ని వినియోగదారుల నుంచి డబ్బులు కొల్లగొట్టేవే. క్రికెట్, టెన్నిస్, ఫుట్బాల్ లాంటి ఆటల ఆధారంగా కొన్ని బెట్టింగ్ యాప్స్ తయారు చేస్తారు. బాల్కు బెట్టింగ్ చేయమని ఊరిస్తారు. ఏ బ్యాట్స్మెన్ ఎన్ని పరుగులు సాధిస్తాడు, ఏ బౌలర్ ఎన్ని వికెట్లు తీస్తాడు, మొత్తంగా జట్టు ఎంత స్కోర్ సాధిస్తుంది, ఇలా ఎన్నో అంచనాలతో బెట్టింగ్లో డబ్బులు పెట్టమంటారు. టెన్నిస్, ఫుట్బాల్లో కూడా జూదం ఇలానే ఉంటుంది. ఇవి కాకుండా రమ్మీ, క్యాసినో, పోకర్ లాంటి ఆన్లైన్ గేమ్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ చూడ్డానికి చాలా సాధారణ యాప్స్ లా ఉంటాయి. స్మార్ట్ ఫోన్లలో వెంటనే ఓపెన్ అవుతాయి. ముందుగా చాలా సింపుల్గా ఉండే గేమ్స్ పెడతారు. అందులో గెలిచిన వెంటనే కొంత మొత్తం వచ్చిందని చెబుతారు. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటారు. ఆ తర్వాత కొంత డబ్బు కట్టాలంటారు. ఇలా దశల వారీగా ఊరిస్తూ బెట్టింగ్ యాప్ ఊబిలోకి దింపుతారు. ఒక్కసారి వీటిలోకి ప్రవేశిస్తే అందులో కూరుకుపోవడమే తప్ప బయటకు రావడం చాలా కష్టం. మొబైల్ స్క్రీన్స్ పై మిరుమిట్లు గొలిపే కాంతులతో, ఆకర్షణీయమైన గ్రాఫిక్స్తో ఇవి కనిపిస్తాయి. మరి తెర వెనక ఈ యాప్స్ ఎలా పనిచేస్తాయో చూద్దాం. బెట్టింగ్ యాప్స్లో ఫేక్ గేమ్ యాప్స్ ఎక్కువ. అంటే ఇందులో ఆటను ముందే ప్రోగ్రామ్ చేస్తారన్నమాట. అంటే ఈ తరహా గేమ్స్ ఎవ్వరూ గెలవరు. ముందుగా 100 రూపాయలు పెట్టమంటారు. 90 రూపాయలు గెలిచినట్టు చూపిస్తారు. అది కావాలంటే ఈసారి ఇంకాస్త ఎక్కువ మొత్తం పెట్టమంటారు. అలా మెల్లమెల్లగా లాగుతారు. ఇక మరో రకం బోనస్ ఇచ్చే యాప్స్. ఇవి కూడా దాదాపు ఇంతకు ముందు చెప్పుకున్న లాంటివే. కొంత బోనస్ ముందుగా ప్రకటిస్తారు. ఆ బోనస్తో గేమ్ స్టార్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా గెలిచినట్టు చూపిస్తారు. మరింత డిపాజిట్ చేయమని ఊరిస్తారు. డిపాజిట్లతో పాటు బోనస్లు పెరుగుతూ ఉంటాయి. కానీ ₹1 కూడా గేమ్ ఆడిన వ్యక్తి అకౌంట్లోకి రాదు. దీన్నే విత్డ్రా మోసం అని కూడా అంటారు. ఇక ఈ యాప్స్లో ఇంకో రకం ఉంది. దాన్ని షట్ డౌన్ చీటింగ్ అంటారు. యాప్ ఓపెన్ అవుతుంది, డబ్బులు డిపాజిట్ చేయమని అడుగుతారు. ఒక్కసారి డబ్బులు డిపాజిట్ అయిన తర్వాత ఇక ఆ యాప్ మనకు పనిచేయదు. ఎంత ప్రయత్నించినా ప్రయోజనం ఉండదు. మరో రకం బెట్టింగ్ యాప్స్లో తప్పుడు సమాచారం ఇస్తూ ఉంటారు. ఫలానా దానిపై డబ్బులు పెడితే 3 వస్తాయని చెబుతూ ఉంటారు. అలా చెప్పినందుకు సదరు థర్డ్ పార్టీ జనం కమిషన్లు తీసుకుంటారు. దీన్ని కౌంటర్ బెట్స్ మోసం అంటారు. ఈ బెట్టింగ్ యాప్స్ అన్ని కామన్ గా చేసే మరో మోసం డేటా దుర్వినియోగం. వినియోగదారుల నుంచి సమస్త సమాచారాన్ని సేకరించి అమ్ముకుంటారు. వీటిలో మన ఆధార్ కార్డ్ నెంబర్లు, ఫోన్ నెంబర్లు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, పుట్టిన తేదీ, ఇలా ఎన్నో ఉంటాయి. ఎందులో అడుగు పెట్టినా మోసపోవడం ఖాయం. కష్టం లేకుండా, కదలకుండా డబ్బొచ్చేస్తుందన్న దురాశ కొందరి జీవితాల్లో తీరని దుఃఖాన్ని మిగులుస్తోంది. కాయ్ రాజా కాయ్ అంటూ ఒకప్పుడు తిరునాళ్లలో కనిపించిన పందాలు ఇప్పుడు ఆన్లైన్ వేదికగా బెట్టింగ్ భూతాలుగా జడలు విప్పాయి. మొబైల్ యాప్స్లో జూదం ఆడి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకునే వారు క్షణాల్లో పెద్ద మొత్తంలో నష్టపోయి కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారు. వెనక్కి చూస్తే ఏమీ లేదు. కన్నవారు, కట్టుకున్నవారు కూడా దూరమైన ఘటనలు ఎన్నో. తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఇది ఆందోళన కలిగించే విషయం. డ్రగ్స్ కంటే దారుణంగా చాప కింద నీరులా చుట్టేస్తోంది ఈ బెట్టింగ్ భూతం. కష్టం లేకుండా, కదలకుండా డబ్బు వచ్చేస్తుందన్న దురాశ కొందరి జీవితాల్లో తీరని దుఃఖాన్ని మిగులుస్తోంది. కాయ్ రాజా కాయ్ అంటూ ఒకప్పుడు తిరునాళ్లలో కనిపించిన పందాలు ఇప్పుడు ఆన్లైన్ వేదికగా బెట్టింగ్ భూతాలుగా జడలు విప్పాయి. మొబైల్ యాప్స్లో జూదం ఆడి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకునే వారు క్షణాల్లో పెద్ద మొత్తంలో నష్టపోయి కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారు. వెనక్కి చూస్తే ఏమీ లేదు. కన్నవారు, కట్టుకున్నవారు కూడా దూరమైన ఘటనలు ఎన్నో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ బాధితుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. ఇది ఆందోళన కలిగించే విషయం. ఏ ఆటైనా సరే ఎప్పుడో ఓసారి ఆడితే కాలక్షేపం, అప్పుడప్పుడు ఆడితే అలవాటు, ఎప్పుడు అదే పనిగా ఆడుతున్నావంటే అది వ్యసనం.
ఇలా ఆటలపై ఆన్లైన్ బెట్టింగ్ వ్యసనాలతో ఎంతో మంది అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నారు. ఆపై ఆ అప్పులు ఎలా తీర్చాలో దిక్కుతోచక అప్పులు ఇచ్చిన వారి వేధింపులు తాళలేక ప్రాణాలు తీసుకుంటున్నారు. మరికొంతమంది నేరగాళ్లుగా మారుతున్నారు. తాజాగా తిరుపతి జిల్లా నాగులాపురం యూనియన్ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తున్న సూర్యతేజ కూడా దీనికి బానిసయ్యాడు. ఖాతాదారుల నగలను బయట తాకట్టు పెట్టి మరీ 2,75,00,000 తెచ్చి ఆన్లైన్ బెట్టింగ్స్ లో పోగొట్టుకున్నాడు. సూర్యతేజను పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్ కు చెందిన ఈ అబ్బాయి పేరు గణేష్. బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న గణేష్ ఆన్లైన్ బెట్టింగ్స్ కు అలవాటు పడ్డాడు. ప్రారంభంలో సరదాగా మొదలుపెట్టి తర్వాత దానికి బానిసయ్యాడు. తన కుటుంబ స్థాయికి మించి అప్పులు చేశాడు. ఒక్క పైసా కూడా వెనక్కి రాలేదు. దీంతో తల్లిదండ్రులకు మొహం చూపించలేక ఆత్మహత్య చేసుకున్నాడు గణేష్. బయటకొచ్చిన ఘటనలు కొన్ని మాత్రమే. బయటపడని ఉదంతాలు వేలల్లో ఉన్నాయి. ఏపీ, తెలంగాణలోని ప్రతి జిల్లాలో ఆన్లైన్ బాధితులు రోజు రోజుకి పెరిగిపోతున్నారు. ప్రాణాలు తీసుకుంటున్న వాళ్ళు కొందరైతే నేరాల వైపు మొగ్గు చూపుతున్న వాళ్ళు మరికొందరు. ఇంతకీ ఈ బెట్టింగ్ యాప్స్ జనాల దగ్గరికి ఎలా చేరుతున్నాయి? ఫలానా యాప్ ఉందని ప్రజలకు ఎలా తెలుస్తోంది? యూత్ ఈ యాప్స్ వైపుకు ఎలా అట్రాక్ట్ అవుతున్నారు? ఈ విషయంలో మన సెలబ్రిటీలది కూడా తప్పుంది. కాసుల కక్కుర్తిలో పడి ప్రజల జీవితాలతో చెలగాట ఆడుతున్నారు కొంతమంది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు. బెట్టింగ్ యాప్స్తో తమకు లక్షలు, కోట్ల రూపాయలు వచ్చాయని, మీరు కూడా ఆడండి, లక్షలు సంపాదించండి అంటూ ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళపై గట్టిగా దృష్టి పెడుతున్నారు పోలీసులు. ఆల్రెడీ కొంతమందిపై కేసులు పడ్డాయి. కొంతమంది క్యూలో ఉన్నారు. ఈజీ మనీ కోసం అలవాటు పడ్డ యువకులు బెట్టింగ్లకు పాల్పడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అభం శుభం తెలియని యువకులు ఈ విష వలయంలో చిక్కుకొని తమ విలువైన ప్రాణాలు తీసుకుంటున్నారు. కన్నవారికి కడుపు కోత మిగులుస్తున్నారు. ఇంట్లో బుద్ధిమంతులుగా ఉంటున్న వీరు బయటకు వెళ్లి ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు తెలుసుకోలేకపోతున్నారు. బెట్టింగ్కు డబ్బులు లేక కొందరు సొంత ఇంట్లోనే దొంగతనం చేస్తున్నారు. మరికొందరు గుట్టుగా బయట అప్పులు తెచ్చి ఈ బెట్టింగ్ యాప్స్ వినియోగదారుల దగ్గరికి ఎక్కువగా ఎలా వెళ్తున్నాయి? వీటికి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఒక కారణం. డబ్బులకు ఆశపడి చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు. వీళ్ళు 4 రకాలుగా జనాల్ని మోసం చేస్తున్నారు. వీటిలో ఒకటి ఫేక్ ప్రమోషన్స్. పెద్ద మొత్తంలో డబ్బు చూపించి ఇదంతా ఫలానా బెట్టింగ్ యాప్లోనే సంపాదించానని చెబుతూ ఉంటారు వీళ్ళు. ఇక రెండోది సక్సెస్ స్టోరీలు. ఓ బెట్టింగ్ యాప్లో డబ్బులు పెట్టానని, లక్షలు గెలిచానని, మీరు కూడా పెట్టండి అంటూ ఊరిస్తారు. ఇక మూడోది లింక్ మాయాజాలం. ఇన్ఫ్లుయెన్సర్స్ ఓ పోస్ట్ పెడతారు, దాని కింద లింక్ పెట్టి క్లిక్ చేసి జాయిన్ అవ్వమంటారు. ఇలా చేస్తే ఒక్కోసారి మన ఫోన్ హ్యాక్ కూడా అవుతుంది. నాలుగోది ఫేక్ గ్యారంటీ. మీకు బెట్టింగ్ యాప్స్ ఆడే అనుభవం లేదా? డబ్బులు పోతాయని బాధపడుతున్నారా? మరేం టెన్షన్ లేదు, నాతో కలిసి ఆడండి, మీ డబ్బులు ఎక్కడికి పోవు, 100% గెలుపు గ్యారంటీ అంటూ ఊరిస్తారు. దీనికోసం వాళ్ళు కొంత సబ్స్క్రిప్షన్ ఫీజు కూడా తీసుకుంటారు. ఇలా ఏ రకంగా బెట్టింగ్ యాప్స్ ను ప్రచారం చేసినా అది నేరమే అంటున్నారు లాయర్స్. ఎవరైనా సరే తెలంగాణలో ఆన్లైన్ గేమింగ్ ఆడినా, లేకపోతే ఆడటానికి ప్రోత్సహించినా, లేకపోతే ఆన్లైన్ గేమింగ్ ఆడే క్రమంలో ఎవరన్నా మధ్యవర్తుల కింద ఎవరన్నా వ్యవహరించినా కూడా వాళ్ళని అరెస్ట్ చేసే అధికారం పోలీసు వాళ్ళకు ఉన్నది. గత కొన్ని నెలలుగా ఐపీఎస్ అధికారి, తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ బెట్టింగ్ యాప్స్ ప్రచారానికి వ్యతిరేకంగా వర్క్ చేస్తున్నారు. ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఎంతో మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ను ఆయన హెచ్చరించారు. తాజాగా యూట్యూబర్ హర్ష సాయిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఎప్పటికప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వాళ్ళను హెచ్చరిస్తూ వస్తున్నారు సజ్జనార్. ఇందులో భాగంగా పలు అరెస్టులు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా లోకల్ బాయ్ నాని అలియాస్ వాసుపల్లి నాని అనే ఇన్ఫ్లుయెన్సర్ ని వైజాగ్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందవచ్చంటూ ఓ బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేశాడు లోకల్ బాయ్ నాని. ఇట్టే ఆకర్షించేలా వీడియో తయారు చేసి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా వేదికల్లో పెట్టాడు. తను ఈ బెట్టింగ్ యాప్ ద్వారా భారీగా డబ్బు సంపాదిస్తున్నానని చెప్పుకొచ్చాడు. తనలాగే అందరూ లక్షలు సంపాదించొచ్చని ఊరించాడు. సజ్జనార్ హెచ్చరికలతో ఇతడు వెంటనే అప్రమత్తమయ్యాడు. క్షమాపణలు కూడా చెప్పాడు. అయినా అరెస్టు తప్పలేదు. అదేవిధంగా ఇంటర్నేషనల్ బైక్ రైడర్ బన్నీ సన్నీ యాదవ్ పై కూడా సూర్యాపేట జిల్లా నూతన్కల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఇలాంటి ఓ యాప్ ను సురేఖ వాణి కూతురు కూడా ప్రమోట్ చేసి పోలీసుల దృష్టిలో పడింది. ఆమె కూడా సారీ చెబుతూ వీడియో రిలీజ్ చేసింది. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ తెలుసో తెలియకో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారు. వాళ్ళల్లో నేను ఒకదాన్ని అండ్ ఇప్పుడు ఆపేశాను. అండ్ దానికి మీ అందరికీ ఎక్స్ట్రీమ్లీ సారీ. మీరు ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తుంటే అవి చూసి ఎంకరేజ్ అవ్వకండి అండ్ ఈజీ మనీకి అలవాటు పడద్దు. ఆ యాప్స్ ఏమైనా ఉంటే డిలీట్ చేసేసేయండి అండ్ వాళ్ళని ఫాలో కూడా అవ్వద్దు. సో అందరికీ థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్ సారీ. ఒకప్పుడు OLX మోసాలు ఎక్కువగా జరిగాయి. ఆ తర్వాత OTP నేరాలు జరిగాయి. ఇలాంటివి వచ్చినప్పుడల్లా సెలబ్రిటీలు, అధికారులతో పాటు ప్రభుత్వం అవగాహన కల్పిస్తోంది. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ పై కూడా అలాంటి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందంటున్నారు సజ్జనార్.
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినా ఆ తరహా మోసాలు చేసినా శిక్షలు కఠినంగా ఉన్నాయి. ఒకసారి కేసు బుక్ అయితే సదరు వ్యక్తి చరిత్ర మొత్తం బయటకు తీస్తారు పోలీసులు. ఈ మేరకు సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంది. మరి ఇలాంటి నేరాల్లో శిక్షలు ఎలా ఉన్నాయి? ఈ ఆన్లైన్ గేమింగ్ కింద కనుక అరెస్ట్ చేస్తే లేకపోతే ఎఫ్ఐఆర్ అయితే వీళ్ళకు మినిమం 6 months నుంచి అప్ టు 5 years వరకు శిక్ష పడే అవకాశం ఉంటుంది. అది ఫస్ట్ పాయింట్. రెండోది ఫైన్ అనేది 3 lakhs నుంచి అప్ టు 5 lakhs వరకు ఫైన్ పడే అవకాశం కూడా ఉంటుంది, డిపెండ్ అపాన్ ద గేమింగ్ అనేది. బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు పెట్టడం వల్ల తిరిగి వెనక్కి ₹1 కూడా రాదంటున్నారు నిపుణులు. ఆ విధంగా యాప్స్ ని డిజైన్ చేస్తారని, ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే తక్షణం అక్కడితో ఆపేయాలని సూచిస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ కు అలవాటు పట్టడం డెడ్ ఈజీ. వాటిల్లో పడి ఆస్తులు పోగొట్టుకోవటం అంతకంటే ఈజీ. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు సంపాదించినోడు ఎవడూ లేడు. ఇంకా చెప్పాలంటే బెట్టింగ్ యాప్స్ తయారు చేసేది జూదం ఆడే వాళ్లకు లాభాలు ఇవ్వటానికి కాదు, ప్రజల నుంచి డబ్బు దోచుకోవటానికి పనిన వల. మరి ఈ బెట్టింగ్ యాప్స్ వ్యసనం నుంచి బయటపడటం ఎలా? ఈ ఊబిలో దిగటం ఎంత ఈజీనో బయటకు రావటం అంతే కష్టం. కష్టపడితేనే డబ్బులు వస్తాయి, సంపాదనకు షార్ట్ కట్ లేదు. కాబట్టి బెట్టింగ్ యాప్స్ తో ఈజీ మనీ సంపాదించాలనుకోవడం భ్రమ. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయంలో యువతపై తల్లిదండ్రులు కూడా ఫోకస్ పెట్టాలి. వాళ్ళ ప్రవర్తనలో మార్పు ఏమైనా వచ్చిందా, ఎక్కడైనా అప్పులు చేశారా లాంటి విషయాలు తెలుసుకోవాలి. ఆన్లైన్ గేమింగ్ కింద కనుక అరెస్ట్ చేస్తే లేకపోతే ఎఫ్ఐఆర్ అయితే వీళ్ళకు మినిమం 6 months నుంచి అప్ టు 5 years వరకు శిక్ష పడే అవకాశం ఉంటుంది. అది ఫస్ట్ పాయింట్. రెండోది ఫైన్ అనేది 3 lakhs నుంచి అప్ టు 5 lakhs వరకు ఫైన్ పడే అవకాశం కూడా ఉంటుంది. గోవా అండ్ సిక్కిం రాష్ట్రాలలో ఆన్లైన్ గేమింగ్ అనేది లీగల్. సో ఈ ఆన్లైన్ గేమింగ్ భారతదేశంలో అక్కడ రిజిస్టర్ అయ్యి ఈ ఇంటర్నెట్లో భారతదేశం మొత్తం తిరుగుతున్నాయి. బెట్టింగ్ యాప్స్ కు పూర్తిగా బానిసలుగా మారితే వైద్య పరిభాషలో దాన్ని గ్యాంబ్లింగ్ డిజార్డర్ అంటారు. చాలా మంది ఎందుకు బెట్టింగ్ యాప్స్ కు బానిసలుగా మారుతున్నారు? ఈ యాప్స్ వల్ల శరీరంలో జరిగే మార్పులేంటి? సో వీళ్ళకి ఒక్కసారి గెలవగానే వాళ్ళకి కొన్ని హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి, కొన్ని కెమికల్స్, వీటిని న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటాము. డోపమిన్, బ్రెయిన్లో ఒక రివార్డ్ సెంటర్ ఉంటుంది. ఈ రివార్డ్ సెంటర్ అనేది యాక్టివేట్ అయ్యి ఈ డోపమిన్ అనేది ఎక్సెస్గా రిలీజ్ అయిపోయి వాళ్ళలో మళ్ళీ ఇది చేయాలని ఆ కుతూహలంతో మళ్ళీ ఈ డబ్బు అనేది ఖర్చు పెడుతూ ఉంటారు. ఎప్పుడైతే బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు పోతాయో అప్పుడు మనిషిలో ప్రతికూల లక్షణాలు మొదలవుతాయంటున్నారు వైద్యులు. నిద్రలేమి, బాధ కలుగుతాయని, ఫలితంగా ఒత్తిడికి గురవుతారని చెబుతున్నారు. విపరీతమైన దుఃఖము, బాధ, ఇంకా యాంగ్జైటీ, నిద్ర లేకపోవడము, ఇవన్నీ మొదలవుతాయి. సో వీటి వల్ల చాలామంది స్ట్రెస్కి గురవుతారు. ఈ స్ట్రెస్ వల్ల చాలామంది సూసైడ్ చేసుకొని కూడా చనిపోయే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో ఈ గ్యాంబ్లింగ్ డిజార్డర్ వల్ల డిప్రెషన్, యాంగ్జైటీ, ఇన్సామ్నియా అనే మానసిక జబ్బులు అనేవి వస్తుంటాయి అన్నమాట. బెట్టింగ్ యాప్స్ కు బానిసలైన వాళ్ళను తిరిగి సాధారణ స్థితికి తీసుకురావచ్చు. తక్కువ స్థాయిలో బానిసగా మారిన వాళ్లకు కౌన్సిలింగ్ ఇచ్చి సరిచేయొచ్చు. మరి తీవ్ర స్థాయిలో బానిసలుగా మారితే వాళ్లకు థెరపీ ఇవ్వడంతో పాటు కొన్ని మందులు కూడా ఇస్తున్నారు వైద్యులు. థెరపీ ద్వారా, అంటే కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ ద్వారా ఇవ్వచ్చు. దాంతోపాటు మెడిసిన్స్ కూడా ఉంటాయి. ఈ మెడిసిన్స్ ద్వారా కూడా ఈ ఇంపల్సివిటీ అనేది, ఇంకా అర్జెస్ అనేవి కంట్రోల్ చేయొచ్చు అన్నమాట. సో టైంకి వాళ్ళు సైకాట్రిస్ట్ని కలిసి ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే మనం ఈ గ్యాంబ్లింగ్ డిజార్డర్ నుంచి, ఈ బెట్టింగ్ వల్ల కోల్పోయిన డబ్బులు కానీ లేకపోతే వాటి వల్ల వచ్చే మానసిక సమస్యల వాటిని మనము అరికట్టవచ్చు. సో చూశారుగా, బెట్టింగ్ భూతం బారిన పడినప్పుడు ఆందోళన చెందకండి. ముందుగా మీ తల్లిదండ్రులతో ఈ విషయాన్ని షేర్ చేసుకోండి. బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు పోతే సైబర్ క్రైమ్ పోలీసులని ఆశ్రయించండి. ఆ తర్వాత వైద్యుని సంప్రదించండి. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. ఆత్మహత్య అనేది ఎట్టి పరిస్థితుల్లో మార్గమే కాదు. రైట్. ఈ బెట్టింగ్ యాప్స్ మోసాలపై ప్రజల్లో భారీ ఎత్తున అవగాహన తీసుకొచ్చిన వ్యక్తి IAS అధికారి, తెలంగాణ RTC MD సజ్జనార్. దాదాపు 4 నుంచి 5 నెలలుగా ఈ బెట్టింగ్ యాప్స్ మోసాలపై ఆయన అవగాహన కల్పిస్తున్నారు. సజ్జనార్తో మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ మాట్లాడారు. బెట్టింగ్ యాప్స్ వల్ల అనేక మంది వారి విలువైన జీవితాలను కోల్పోతున్నారు. అయితే ఈ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తూ కూడా అనేక మంది కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. సో ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల మిగతా వారు అమాయకులంతా కూడా ఇవన్నీ నిజమైనవేమో, ఇందులో నిజంగా డబ్బులు వస్తాయేమో అని చెప్పి నమ్మి మోసపోతున్నారు. సో అటువంటి వాటి జోలికి పోకూడదు. అలాగే అటువంటివి ప్రమోట్ చేసినా కూడా అదొక పెద్ద క్రైమ్. సో అటువంటి ప్రమోట్ చేయకూడదు అని చెప్పి కూడా పెద్ద ఎత్తున ప్రమోషన్ జరుగుతుంది. సో ఇదంతా ప్రమోషన్ జరగడానికి ఒకందుకు కారణం RTC MD ఉన్నటువంటి సజ్జనార్ కూడా. ఆయన మనతో పాటు ఉన్నారు. సార్,
మీరు చూస్తుంటే ఈ బెట్టింగ్ యాప్స్ని ఎక్కువ మంది ప్రమోట్ చేస్తున్నారు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పి. వాళ్ళకు లక్షల మంది ఫాలోవర్స్ ఉంటారు. సో ఆ ఫాలోవర్స్ వాళ్ళందరినీ నమ్మి లక్షల రూపాయలు ఈ బెట్టింగ్లో పెట్టి రాబట్టుకోవచ్చు అనుకుంటున్నారు, కానీ వారి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. సో మీరు ఏం చెప్తారు ఈ బెట్టింగ్ యాప్స్ వాటి ప్రమోషన్ మీద? అంటే చాలామంది ఈ ఒక్క బెట్టింగ్ యాప్స్ చూసి చాలామంది భ్రమలో పడిపోతున్నారు. ఏమంటే మనము ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ చెప్పడంతో మనకు చాలా డబ్బులు వస్తుంది అని చెప్పి అది అంతా ఒక భ్రమలో ఉండి వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇన్వెస్ట్ చేయడము, తర్వాత కోల్పోవడం జరుగుతుంది. చాలామంది ఈ మధ్యలో కూడా చూస్తుంటారు, యంగ్ యూత్ ఫ్యామిలీస్ చాలామంది నష్టపోవడం జరిగింది. సో అందరు కూడా ఈ ఒక బెట్టింగ్ యాప్స్ నుంచి దూరం ఉండాలని చెప్పి నేను ఆల్మోస్ట్ లాస్ట్ 4-5 మంత్స్ నుంచి క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు చాలామంది కూడా నాతోని ఈ మూమెంట్లో రావడం జరిగింది. చాలామంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా చాలామంది ఇది తప్పని చెప్పి కూడా కొంతమంది చేస్తున్నారు. చాలామంది కూడా ఇది ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా మీరు అన్నట్లు చాలా అంటే చాలా డబ్బులు చేసుకుంటున్నారు. సో వాళ్ళు ఏదో చేసుకుని మళ్ళీ ఏం చేస్తున్నారంటే బయట ఏదో నేను సమాజ సేవ చేస్తున్నాను, నేను అది చేస్తున్నాను చెప్పి అనుకుంటున్నారు. అది అంతా భ్రమలో. ఎవరు కూడా ఈ ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఈ బెట్టింగ్ యాప్స్ జోలికి పోవద్దు. మీరు పోతే మీరే నష్టపోతారు. చాలామంది ఇప్పుడే ఆల్రెడీ నష్టపోయినారు. అట్లీస్ట్ ఇప్పటి నుంచి అదరు మనం స్టాప్ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. బెట్టింగ్ యాప్స్ కూడా సార్ స్టార్టింగ్లో కొంత ఇన్వెస్ట్ చేయగానే కొంత రిటర్న్స్ ఇస్తున్నారు వాళ్ళకు. సో దాని ద్వారా అది నిజమేనేమో అని నమ్ముతున్నారు. మనం ఎంత చెప్పినా కూడా వాళ్ళు నమ్మట్లేదు. ఫస్ట్ 1 లక్ష రూపాయలు పెడితే వాళ్ళకు ఒక 50,000 అట్లా రిటర్న్స్ ఇస్తే సో ఇది నిజమేనేమో అనుకునే భ్రమలో ఉన్నారు. సో అట్లాంటి వాటిని ఎట్లా గుర్తించాలి మరి? ఎట్లయినా వాళ్ళకి తెలిసిపోతుంది కదా, మీకు ఒకసారి ఆ యాప్స్ వచ్చిన తర్వాత ఇది వస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యాప్స్ని డౌన్లోడే చేసుకోవద్దు. మీరు ఆ బెట్టింగ్ యాప్స్ జోలికే పోవద్దు. మీరు ఏదో వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ వస్తుంది తర్వాత వస్తుంది అనేది అది కరెక్ట్ కాదు. సో అది అంతా కొన్ని ఉద్యోగాలు లేక ఈజీ మనీకి అలవాటు పడ్డ వాళ్ళు మరి అందరూ డౌన్లోడ్ చేసుకొని చేస్తున్నారు. మీరు అన్నట్లు కొంతమంది ఫేక్ యాప్స్ క్రియేట్ చేసి ఇప్పుడు మీరు ఇట్లానే మీరు కొంచెం షేర్ ట్రేడింగ్లో కూడా మీరు చూస్తుంటారు. కొంతమంది ఇనీషియల్గా డబ్బులు వస్తుంది, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే మీరు డబ్బులు డ్రా చేయడానికి పోతే రాదు, అది మీకు స్క్రీన్లో చూపిస్తారంట. సేమ్ ఇట్లానే ఇది కూడా ఉంటుంది. ఏమంటే బెట్టింగ్ యాప్స్లో ఉన్నప్పుడు మనకు డబ్బులు వస్తుంది, డబ్బులు కనిపిస్తుంది అని చెప్పి వాళ్ళు అగైన్ దే స్టార్ట్ డూయింగ్ ఇట్. సో అట్లా చాలామంది నష్టపోతున్నారు. సో ఆ జోలికి పోదని చెప్పి నేను కోరుతున్నాను. అంటే ఇవి మనము ఎంత చెప్పినా కూడా అవేర్నెస్ చేసినా కూడా గ్రామీణంలో కావచ్చు చాలామంది పూర్ పీపుల్, కొత్త యంగ్ పీపుల్ అంతా కూడా వీళ్ళు వీటిలలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో వీటిపైన అటు ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, ఎటువంటి చర్యలు ఇంకా తీసుకుంటే బాగుంటుంది? అదే ప్రజల్లో అవేర్నెస్ తీసుకోవాలి. ప్లస్ వీళ్ళు ఎవరెవరు ప్రమోట్ చేస్తున్నారు, యాప్స్ ఎక్కడి నుంచి అప్లోడ్ అవుతున్నాం అనేది కూడా మనము డీటెయిల్గా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. యాప్స్ ఎక్కడి నుంచి అప్లోడ్ అవుతున్నాం, ఎవరు చేస్తున్నారు, ప్లస్ అదేవిధంగా వీళ్ళని ఎవరు ప్రమోట్ చేస్తున్నారు, ఎవరు లాభం పొందారు అనేది కూడా మనము క్లియర్ కట్గా ఇన్వెస్టిగేట్ చేస్తే బయటపడుతుంది. బట్ అప్పటిదాకా మనం నష్టపోయిన తర్వాత చేయకుండా ముందే మనమే అవేర్నెస్ క్రియేట్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఆల్రెడీ చాలా మన స్టేట్ లెవెల్ కూడా చేస్తున్నారు, సెంట్రల్ కూడా చాలా I4C ద్వారా కూడా వాళ్ళు కూడా చేస్తున్నారు. ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ కొత్త రకంగా ఎప్పుడో ఒక ఫ్రాడ్స్ వస్తున్నారు, మీరు అందరూ చూసారు కదా. మీరు అనేది కూడా కరెక్టే సార్. ఎందుకంటే మీరు మొదటి నుంచి కూడా ఒక ఆమ్వే లాంటి ఒక చైన్ ప్రోడక్ట్ బిజినెస్లు వాటి మోసాల మీద మీరు ఫైట్ చేశారు. ఆ తర్వాత చైనా లోన్ యాప్స్ వాటి మీద కూడా ఫైట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఈ బెట్టింగ్ యాప్స్ వాటిని ప్రమోట్ చేస్తున్న వాళ్ళ మీద కూడా ఫైట్ చేస్తున్నారు. అంటే ఇట్లా సంవత్సరానికి ఒకసారి ఒక మోసాలు జరుగుతూనే ఉన్నాయి. మీరంతా సామాజిక బాధ్యతగా మీరు ఫైట్ చేస్తున్నారు. కానీ ఇది ఇట్లా ఎన్ని రోజులు మీరు ఒక్కరు ఫైట్ చేసినా కూడా ఇది ఆగదు కదా. సో దీనిపైన ఇంకా రెగ్యులేషన్స్ కావచ్చు, ఈ రూల్స్ ఎట్లా వస్తే ఇవి పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుంది? అంటే డెఫినెట్లీ మీరు మనం అవేర్నెస్ ఇప్పుడు మీరు చూస్తుంటే కూడా ఇప్పుడు లాస్ట్ డిజిటల్ అరెస్ట్ గురించి కూడా మన గవర్నర్ అయిన ప్రధానమంత్రి గారు మాట్లాడిన తర్వాత కూడా ఆల్మోస్ట్ తగ్గిపోయింది. అంటే ఒకసారి అవేర్నెస్ వస్తే డెఫినెట్లీ. అంతకుముందు కూడా చూస్తే మీకు అంతా ఓటీపీ ఫ్రాడ్స్ అయ్యేది, మళ్ళీ మీకు బ్యాంక్ ఫ్రాడ్స్ వచ్చిన, OLX ఫ్రాడ్స్ వచ్చింది, ఇట్లా రకరకాల ఫ్రాడ్స్ వస్తూనే ఉంటాం. బట్ మనము పబ్లిక్లో అవేర్నెస్ చేస్తే అట్లీస్ట్ కొంత అవేర్నెస్ వచ్చి ఇది ఆగే ఉంది. గవర్నమెంట్ కూడా ఆల్రెడీ ఈ రెగ్యులేషన్స్ పైన ప్లస్ స్టేట్ కానీ సెంట్రల్ కానీ ఆలోచన జరుగుతుంది. డెఫినెట్లీ వచ్చే రోజు ఇంకా మంచి స్ట్రిక్ట్ రెగ్యులేషన్ వస్తామని చెప్పి మనం ఆశిస్తున్నాం. అయితే ఆ బెట్టింగ్ యాప్స్ వల్ల అనేక మంది మరణాలు జరుగుతున్నాయి. అమాయకులు అందులో బెట్టింగ్ పెట్టి వాళ్ళు అటు డబ్బే కాదు వాళ్ళ ప్రాణాలు కూడా పోగొట్టుకుంటారు. సో అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయడం ద్వారా అమాయక ప్రజలు వాటిని నమ్మి మోసపోతున్నారు. సో ఇప్పుడు ప్రస్తుతం IPS సజ్జనార్ అయితే దాని మీద పోరాడుతున్నారు. ఈ బెట్టింగ్ యాప్స్ అనే జోలికి పోకూడదు, అలాగే ఎవరైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఉంటారో వాళ్ళు కూడా వీటిని ప్రమోట్ చేయకూడదు అని చెప్పి ఆయన బలంగా చెప్తున్నారు. సో చాలామంది దీని పట్ల అవేర్నెస్ పొందాలి, బెట్టింగ్ యాప్స్ జోలికి పోకూడదు అనేటువంటిది ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి సాక్షి న్యూస్, హైదరాబాద్.